నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో రైతులే కోడెడ్లుగా మారారు. చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ను తరలించేందుకు సరైన రోడ్డు లేక వారే కాడెడ్లుగా మారి ఎడ్ల బండిని లాగారు. కొత్తపల్లిలో వ్యవసాయ తోటల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతుల కోసం తరలించాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంట చేను మధ్యలో నుంచే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మెయిన్ రోడ్డు వరకు ట్రాన్స్ఫార్మర్ను ఎడ్ల బండిపై లాగారు. అధికారులు ముందుగానే రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఉంటే ఇటువంటి దుస్థితి వచ్చేది కాదని రైతులు ఆరోపిస్తున్నారు. లేకపోతే మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు తప్పేలేవని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంటే మాకు రైతుల బాధ ఏంటంటే ఇది దాదాపు 1969లో మాకు గ్రామానికి కరెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అప్పుడు చుట్టుపక్కల తోటలు లేకుండే ఏం లేకుండే అప్పుడు ఏం పర్వాలేకుండే. ఇప్పుడు ఏమైందంటే గత 30 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు కాలిపోయినా కూడా దాంట్లోకి వెళ్ళి తీసుకురావడానికి లేని ఇబ్బంది అవుతుంది. అంటే ఒక రోడ్డుకు నుంచి ఒక 700 మీటర్ దూరం ఉంటది. అధికారులకు ఇంతకుముందు చెప్పినాం, సార్ తీసి ఇక్కడ రోడ్డుకి వేయండి సార్ అని చెప్తే వాళ్ళు ఏమి ఇప్పటికీ దాన్ని ఏం పట్టించుకోవడం లేరు. రెండోది ఏంటంటే ఇంతకు ముందు ఎడ్ల బండ్లు ఉంటుండే, దాదాపు అందరము ఎడ్ల బండి పెట్టుకుని తీసుకొని వస్తుంటుంది. ఆ బండి కూడా ఇప్పుడు ఎందుకంటే ఇనుప బండ్లు అన్ని అమ్మేసేసారు పాత సామానుకు. ఇప్పుడు లెంకంగా ఊళ్ళో ఒక బండి దొరికింది కాబట్టి దాన్ని నొగలిరిగిపోయినాయి, ఆటతాడిది అయిపోయింది. అవన్నీ మళ్ళీ మంచి కట్టుకొని 22 మందిని లోపలికి వెళ్ళి గుంజుకొస్తే ఆ మక్క పెట్టినాము, మక్క పారిసిన మక్క ఉంది. ఇంతమంది దేవాడు అంటే పేలెమ్మున దేవాడది, దాన్ని 22 మందిని తాడు పట్టుకొని లాగితే మన సిడిని లాగినట్లు లాగలేదు. అంత మా రైతుల బాధ అంతా బాధ ఉంది మాకు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు స్పందించి దాన్ని రోడ్డుకి ఎత్తి పెడితే, అంటే మాకు రైతుల బాధ ఏంటంటే ఇది దాదాపు 1969లో మాకు గ్రామానికి కరెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అప్పుడు చుట్టుపక్కల తోటలు లేకుండే ఏం లేకుండే అప్పుడు ఏం పర్వాలేకుండే. ఇప్పుడు ఏమైందంటే గత 30 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు కాలిపోయినా కూడా దాంట్లోకి వెళ్ళి తీసుకురావడానికి లేని ఇబ్బంది అవుతుంది. అంటే ఒక రోడ్డుకు నుంచి ఒక 700 మీటర్ దూరం ఉంటది. అధికారులకు ఇంతకుముందు చెప్పినాం, సార్ తీసి ఇక్కడ రోడ్డుకి వేయండి సార్ అని చెప్తే వాళ్ళు ఏమి ఇప్పటికీ దాన్ని ఏం పట్టించుకోవడం లేరు. రెండోది ఏంటంటే ఇంతకు ముందు ఎడ్ల బండ్లు ఉంటుండే, దాదాపు అందరము ఎడ్ల బండి పెట్టుకుని తీసుకొని వస్తుంటుంది. ఆ బండి కూడా ఇప్పుడు ఎందుకంటే ఇనుప బండ్లు అన్ని అమ్మేసేసారు పాత సామానుకు. ఇప్పుడు లెంకంగా ఊళ్ళో ఒక బండి దొరికింది కాబట్టి దాన్ని నొగలిరిగిపోయినాయి, ఆటతాడిది అయిపోయింది. అవన్నీ మళ్ళీ మంచి కట్టుకొని 22 మందిని లోపలికి వెళ్ళి గుంజుకొస్తే ఆ మక్క పెట్టినాము.